అయ్యో కొత్తగా జన్మించడం అంటే అలా కాదు. ఒకసారి నీ తల్లి నీకు జన్మనిచ్చింది. జన్మనిచ్చిన తర్వాత నీకు నచ్చినట్లుగా బ్రతికి నీకు నచ్చిన మార్గాల్లో వెళ్ళిపోయి నీ ఆలోచన, నీ మనసు, నీ జీవితం పాడు చేసేసుకున్నావు. అయితే ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటి తెలుసా? మరలా జన్మించాలి. మరలా జన్మించడం అంటే నీ పాత రోతనంతా కూడా నువ్వు కడిగేసుకోవాలి. ఎప్పుడు కడుక్కుంటావు అని అంటే మొదట నీవు పాపివి అన్న విషయం గుర్తుపట్టాలి. నువ్వు పాపివని నీకు తెలిస్తే, పాపివని తెలిసిన తర్వాత ఆ పాపాన్ని, ప్రభువా ఇదిగో నేను పాపిని నాయనా, నేను తెలియక చేశానయ్యా, కానీ ఈ పాపమంతా నేనే చేశాను, ఈ పాపం నా వల్లే జరిగిందయ్యా, దయచేసి నన్ను క్షమించు తండ్రి అని ఆయన పాదాల దగ్గర కన్నీళ్లు కార్చి మన పాపములు ఒప్పుకోవటం. రెండవది, ఒప్పుకున్న మనం విడిచిపెట్టడం. ఒకటే తెలుసుకున్నాం పాపలోని. రెండు, నేను పాపినే అని నోటితో ఒప్పుకోవడం. మూడు, ఒప్పుకున్న మనం ఇంకెన్నడూ కూడా వాటి జోలికి వెళ్లకుండా విడిచిపెట్టి. నాలుగోది అంటే యేసయ్యా ఇదిగో నేనేది విడిచిపెట్టాను, ఇక అది నా జోలికి రాకుండా నువ్వేం చేయాలి తెలుసా, నన్ను కాపాడు తండ్రి అని ప్రార్థన చేస్తూ మనం నడిపించబడాలి. ఇది కొత్త పాత్ర. అంటే వాస్తవానికి ఇది పాత పాత్రే, కొత్తది కాదు. కానీ యేసయ్య చెప్తున్నాడు కొత్తగా నువ్వు జన్మించాలి. అని ఈ పాత్ర యేసయ్య రక్తం చేత ఏమైందంటే కడగబడింది. ఇంకెవరన్నా కడగబడలేని ఉంటే కడగబడాలి. ఏంటట కడగబడాలి. ఇప్పుడు కొత్త పాత్రగా మార్చబడిపోయాం మనం. దేవునికి స్తోత్రం. ఏంటట కొత్త పాత్రగా మార్చబడ్డాం. ఈ కొత్త పాత్రగా మార్చబడింది ఒట్టిగా ఉండకూడదు. మన ఏదో ప్రమాదం ఉంది. అర్థమవుతుందా మీకు? చాలా మంది బాప్తిసం తీసుకున్న తర్వాత ప్రారంభ దినాల్లో చాలా